అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతహు. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఎంత పవిత్రుడైనా ప్రతి మానవుడు తప్పులు చేస్తాడు. కాని అల్లాహ్ తన అనంతమైన దయలో మన పాపాలను తుడిచివేయడానికి మరియు మన హృదయాలకు శాంతిని తీసుకురావడానికి ఒక అందమైన బహుమతిని ఇచ్చాడు: ఇస్తిగ్ఫార్, క్షమాపణ కోరడం. ఇస్తిగ్ఫార్ అనే పదం అరబిక్ మూలం ఘఫర్ నుండి వచ్చింది. దీని అర్థం కప్పడం, రక్షించడం లేదా క్షమించడం. విశ్వాసీ అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పినప్పుడు వారు అల్లాహ్ను తమ పాపాలను క్షమించమని మాత్రమే కాకుండా వాటిని మళ్లీ చేయకుండా రక్షణ కూడా కోరుతున్నారు. ఇస్తిగ్ఫార్ యొక్క ప్రాముఖ్యత. ఇస్తిగ్ఫార్ కేవలం ఒక పదం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక శుద్ధి, ఆశీర్వాదాలకు తలుపు మరియు జన్నత్కు మార్గం. అల్లాహ్ ఖురాన్లో విశ్వాసులను పదే పదే తన క్షమాపణను కోరమని ఆదేశిస్తాడు. సూరహ్ హూద్ ఆయత్ 90లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: మరియు మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి మరియు ఆయన వైపు పశ్చాత్తాపపడండి. నిశ్చయంగా మీ ప్రభువు దయాళువు మరియు ప్రేమపూర్వకుడు. మరియు సూరహ్ అన్నిసా ఆయత్ 1:10లో, మరియు ఎవరైనా చెడు చేసినా లేదా తనకు తానే అన్యాయం చేసుకున్నా తర్వాత అల్లాహ్ క్షమాపణ కోరినట్లయితే అల్లాహ్ చాలా క్షమించేవాడు, అత్యంత దయాళువు అని కనుగొంటారు. ఇస్తిగ్ఫార్ ద్వారా హృదయం ప్రశాంతతను పొందుతుంది, జీవనోపాధి పెరుగుతుంది మరియు కష్టాలు తగ్గుతాయి. ఇది కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి విశ్వాసికి రహస్య ఆయుధం. మనం ఇస్తిగ్ఫార్ ఎప్పుడు చేయాలి? నిర్ణీత సమయం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. కాని కొన్ని క్షణాలు మరింత ఆశీర్వదించబడినవి మరియు అంగీకరించబడే అవకాశం ఎక్కువ. 1. రాత్రి చివరి భాగంలో తహజ్జుద్ సమయం. సూరహ్ అద్ధారియాత్ ఆయత్ 18లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: మరియు తెల్లవారుజాము గంటలలో వారు క్షమాపణ కోరుతూ కనిపించారు. ప్రతి నమాజు, సలాహ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సలాహ్ తర్వాత 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పేవారు. 2. నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ, వంట చేస్తూ లేదా పని చేస్తూ మీ నాలుకను అల్లాహ్ స్మరణతో తడిగా ఉంచండి. 3. తప్పు లేదా పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపాన్ని ఎప్పుడూ ఆలస్యం చేయకండి. పూర్తి సంగ్రహం. ఖురాన్ మరియు హదీస్ నుండి ప్రతి ఇస్తిగ్ఫార్ దుఆ. 1. అత్యంత సరళమైనది అస్తగ్ఫిరుల్లాహ్. అస్తగ్ఫిరుల్లాహ్. నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా, నిరంతరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా అస్తగ్ఫిరుల్లాహ్, నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను అని చెబితే అతను సముద్రపు నురుగు వంటి పాపం చేసినా అల్లాహ్ అతనిని క్షమిస్తాడు. 2. పూర్తి వెర్షన్. అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహ్. నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, శాశ్వతుడు, పోషకుడు, మరియు నేను ఆయన వైపు పశ్చాత్తాపపడుతున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా దీన్ని చెప్పినా, అతను యుద్ధభూమి నుండి పారిపోయినా, పెద్ద పాపం చేసినా అతను క్షమించబడతాడు. 3. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్, క్షమాపణ యొక్క మాస్టర్. ఇది అత్యంత శక్తివంతమైన ఇస్తిగ్ఫార్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని క్షమాపణ కోరడం యొక్క మాస్టర్ అని పిలిచారు. అల్లాహుమ్మా అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలక్తనీ వ అనా అబ్దుకా, వ అనా అలా అహ్దిక వ వదిక మస్తత్తు, ఉదుబిక మిన్ షర్రి మా సనంతు, అబూలక బినమతిక అలయ్య, వ అబూ బిధన్బీ ఫగ్ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్ఫిరుద్ధునూబ ఇల్లా అంత. ఓ అల్లాహ్, నువ్వు నా ప్రభువు, నీ తప్ప మరొక దేవుడు లేడు. నువ్వు నన్ను సృష్టించావు మరియు నేను నీ సేవకుడిని. నేను నా శక్తి మేరకు నీ ఒడంబడిక మరియు వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నేను చేసిన చెడు నుండి నీలో ఆశ్రయం కోరుకుంటున్నాను. నేను నీపై ఉన్న నీ ఆశీర్వాదాలను అంగీకరిస్తున్నాను మరియు నా పాపాలను అంగీకరిస్తున్నాను. కాబట్టి నన్ను క్షమించు, ఎందుకంటే నీ తప్ప ఎవరూ పాపాలను క్షమించరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా దృఢ విశ్వాసంతో సాయంత్రం దీన్ని చెప్పి ఆ రాత్రి మరణిస్తే స్వర్గంలోకి ప్రవేశిస్తారు,
మరియు ఎవరైనా దృఢ విశ్వాసంతో ఉదయం దీన్ని చెప్పి ఆ రోజు మరణిస్తే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఎప్పుడు చెప్పాలి? ప్రతి ఉదయం మరియు సాయంత్రం. 4. యూనుస్ అలైహి సలాం యొక్క దువా. లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్ని కుంతు మినజ్జాలిమీన్. నీవు తప్ప మరొక దేవుడు లేడు, నువ్వు మహోన్నతుడవు. నిశ్చయంగా నేను అన్యాయం చేసేవాళ్లలో ఒకడిని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: యూనుస్ అలైహి సలాం తిమింగలం కడుపులో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, నీ తప్ప మరొక దేవుడు లేడు, నువ్వు మహోన్నతుడవు. నిశ్చయంగా నేను అన్యాయం చేసేవాళ్లలో ఒకడిని. ఏ ముస్లిం అయినా దేనికైనా ఈ ప్రార్థన చేస్తే అల్లాహ్ అతనికి స్పందిస్తాడు. ఎప్పుడు చెప్పాలి? మీరు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తలుపులు మూసుకున్నప్పుడు, మీకు అద్భుతం అవసరమైనప్పుడు. 5. ఆందోళన మరియు చింతల కోసం దువా. అల్లాహుమ్మా ఇన్నీ ఔధు బిక మినల్ హమ్మి వల్ హుజ్ని వలజ్జి వల్ కసలి వల్జుబ్ని వల్ బుఖ్లి వ దల్లిదేని వ ఘలబతి రిజా. ఓ అల్లాహ్, నేను ఆందోళన మరియు దుఃఖం, బలహీనత మరియు సోమరితనం, దుఃసాహసం మరియు పిరికితనం, రుణభారం మరియు పురుషుల ఆధిపత్యం నుండి నీలో ఆశ్రయం కోరుకుంటున్నాను. ఎప్పుడు చెప్పాలి? ఉదయం మరియు సాయంత్రం, లేదా మీరు ఆందోళనగా అనిపించినప్పుడు. 6. ప్రతి సలాహ్ తర్వాత. అస్తగ్ఫిరుల్లాహ్ 3 సార్లు. అల్లాహుమ్మ అంతస్సలాము వ మిన్కస్సలాము తబారక్త యా ధల్జలాలి వలిక్రామ్. నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్, నువ్వు శాంతివి మరియు నీ నుండే శాంతి వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, ఓ మహిమ మరియు గౌరవం గలవాడా. ఎప్పుడు చెప్పాలి? ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత వెంటనే. 7. నిద్రించే ముందు. అల్లాహుమ్మా బిస్మిక అమూతు వ అహ్యా. ఓ అల్లాహ్, నీ పేరుతో నేను చనిపోతాను మరియు జీవిస్తాను. మరియు దీనితో కలపండి. అస్తగ్ఫిరుల్లాహల్లధీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహ్ 3 సార్లు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా నిద్రించే ముందు దీన్ని 3 సార్లు చెబితే అల్లాహ్ అతని అన్ని పాపాలను సముద్రపు నురుగు వంటివి అయినా క్షమిస్తాడు. 8. మేల్కొన్నప్పుడు. అల్హమ్దులిల్లాహిల్లధీ అహ్యానా బందా మా అమాతనా వ ఇలైహి నుషూర్. అల్లాహ్కు అన్ని స్తుతులు, ఆయన మమ్మల్ని మరణం పొందించిన తర్వాత జీవితాన్ని ఇచ్చాడు, మరియు ఆయన వైపుకే పునరుత్థానం. 9. సుజూద్లో. సుభానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మగ్ఫిర్లీ. మహిమ మరియు స్తుతి నీకు, ఓ అల్లాహ్, మా ప్రభువా. ఓ అల్లాహ్, నన్ను క్షమించు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకు మరియు సుజూద్లో దీన్ని తరచుగా చెప్పేవారు. 10. త్వరిత శక్తివంతమైనది ఎప్పుడైనా. రబ్బిట్ ఫిర్లీ. నా ప్రభూ, నన్ను క్షమించు. చిన్నది, శక్తివంతమైనది, ప్రత్యక్షమైనది. రోజంతా దీన్ని నిరంతరం చెప్పండి. 11. సమావేశం నుండి వెళ్ళేటప్పుడు. సుభానక అల్లాహుమ్మ వ బిహమ్దికా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. మహిమ మరియు స్తుతి నీకు, ఓ అల్లాహ్. నేను సాక్ష్యమిస్తున్నాను నీ తప్ప మరొక దేవుడు లేడని. నేను నీ క్షమాపణ కోరుకుంటున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా సమావేశంలో దీన్ని చెబితే అది ఆ సమావేశంలో జరిగిన వాటికి ప్రాయశ్చిత్తమవుతుంది. 12. ప్రతిదానిలో పెరుగుదల కోసం. రబ్బిగ్ఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రాహిమీన్. నా ప్రభూ, క్షమించు మరియు దయచూపు, మరియు నువ్వు దయచూపేవారిలో ఉత్తముడవు. అల్లాహ్ వాగ్దానం. ఇస్తిగ్ఫార్ వాస్తవానికి ఏమి చేస్తుంది? 1. రిజ్క్, జీవనోపాధి ద్వారాలను తెరుస్తుంది. సూరహ్ నూహ్ ఆయత్ 10 నుండి 12 వరకు. ప్రవక్త నూహ్ అలైహి సలాం తన ప్రజలకు ఇలా చెప్పారు: నేను చెప్పాను, మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన నిత్యం క్షమించేవాడు. ఆయన మీ మీద ఆకాశం నుండి వర్షాన్ని నిరంతర ధారలలో పంపుతాడు. మరియు మీకు సంపద మరియు పిల్లలను పెంచి మీకు తోటలను మరియు నదులను అందిస్తాడు. మీరు ఇస్తిగ్ఫార్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో గమనించండి. ఆకాశం నుండి వర్షం, ఆశీర్వాదం.
సంపదలో పెరుగుదల. పిల్లలు, సంతానం కోసం కష్టపడుతున్న వారికి. తోటలు, అందం, శాంతి, సమృద్ధి. నదులు, నిరంతరం ప్రవహించే ఆశీర్వాదాలు. ఒక చర్య, 5 ప్రధాన ఆశీర్వాదాలు. 2 పాపాలను అవి ఎప్పుడూ జరగనట్లు తుడిచివేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక సేవకుడు పాపం చేసి, ఓ నా ప్రభూ, నేను పాపం చేశాను, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పినప్పుడు అతని ప్రభువు ఇలా అంటాడు: నా సేవకుడు పాపాలను క్షమించే మరియు వాటికి శిక్షించే ప్రభువు తనకు ఉన్నాడని అంగీకరించాడు. నేను నా సేవకుణ్ణి క్షమించాను. అంటే మీరు ఇస్తిగ్ఫార్తో అల్లాహ్ దగ్గరకు తిరిగి వస్తూ ఉంటే ఆయన క్షమిస్తూనే ఉంటాడు. పరిమితి లేదు, షరతు లేదు, కేవలం నిజాయితీగల తిరుగుబాటు. 3 వర్షాన్ని తెస్తుంది, అక్షరార్థంగా మరియు రూపకంగా. కరువు ఉన్నప్పుడు మీ భూమిలో లేదా మీ హృదయంలో ఇస్తిగ్ఫార్ వర్షాన్ని తెస్తుంది. సూరహ్ నూహ్ ఆయత్ 10 మరియు 11లో కాబట్టి నేను చెప్పాను, మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన నిత్యం క్షమించేవాడు. ఆయన మీ మీద ఆకాశం నుండి నిరంతర ధారలలో వర్షాన్ని పంపుతాడు. భూమికి భౌతిక వర్షం, హృదయానికి ఆధ్యాత్మిక వర్షం, దయ, బరకత్, శాంతి. 4 శక్తి మరియు బలాన్ని ప్రసాదిస్తుంది. సూరహ్ హూద్ ఆయత్ 3లో మరియు చెబుతూ, మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి మరియు ఆయన వైపు పశ్చాత్తాపపడండి, మరియు ఆయన మిమ్మల్ని నిర్దిష్ట కాలానికి మంచి జీవనోపాధిని అనుభవించేలా చేస్తాడు మరియు ప్రతి మేలు చేసేవారికి వారి మేలును ఇస్తాడు. సవాళ్లను ఎదుర్కొనే శక్తి, అడ్డంకులను అధిగమించే శక్తి, కొనసాగించే శక్తి. 5 శిక్ష నుండి రక్షణ. సూరా అల్-అన్ఫాల్ ఆయత్ 33లో కాని అల్లాహ్ వారిని శిక్షించడు, ఓ ముహమ్మద్, నువ్వు వారిలో ఉన్నప్పుడు, మరియు అల్లాహ్ వారిను శిక్షించడు, వారు క్షమాపణ కోరుతున్నప్పుడు. మీరు ఇస్తిగ్ఫార్ చేస్తున్నంతకాలం అల్లాహ్ శిక్ష వెనక్కి తీసుకోబడుతుంది. మీ పాపాలు మిమ్మల్ని నాశనం చేయవు. మీ తప్పులు మిమ్మల్ని అంతం చేయవు. ఎందుకంటే మీరు అల్లాహ్ వద్దకు తిరిగి వస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిగ్ఫార్తో సంబంధం. ఇక్కడ మనలను కదిలించే విషయం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హామీ ఇచ్చిన జన్నత్ ఉన్న వ్యక్తి, గత మరియు భవిష్యత్ పాపాలు ఇప్పటికే క్షమించబడిన వ్యక్తి, అస్తిత్వంలో ఉన్న అత్యంత పరిపూర్ణ మానవుడు, ప్రతిరోజు 70 నుంచి 100 వరకు సార్లు కంటే ఎక్కువ ఇస్తిగ్ఫార్ చేసేవారు. అబూ హురైరా రజీ అల్లాహు అన్హు నివేదించారు, నేను అల్లాహ్ మెసెంజర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పడం విన్నాను, అల్లాహ్ పేరుతో నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటాను మరియు రోజుకు 70 సార్లు కంటే ఎక్కువ ఆయన వైపు పశ్చాత్తాపపడతాను. మరొక వర్ణనలో అతను రోజుకు 100 సార్లు అని చెప్పాడు. ఓ ప్రజలారా, అల్లాహ్ వైపు పశ్చాత్తాపపడండి. నిశ్చయంగా నేను రోజుకు 100 సార్లు ఆయన వైపు పశ్చాత్తాపపడతాను. దీని గురించి ఆలోచించండి. పాపం లేని వ్యక్తి రోజుకు 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేస్తే, పాపాలలో మునిగిపోతున్న మనం గురించి ఏమిటి? హామీజన్నత్ వ్యక్తి నిరంతరం క్షమాపణ కోరితే, తీవ్రంగా దానికి అవసరమైన మనం గురించి ఏమిటి? ఇస్తిగ్ఫార్ను దాటవేసే లగ్జరీ మనకు లేదు. మనకు అది అవసరం. ప్రవక్తలు ఎలా ఇస్తిగ్ఫార్ ఉపయోగించారు? మిమ్మల్ని మార్చే కథలు. 1 ప్రవక్త ఆదం అలైహి సలాం మొదటి ఇస్తిగ్ఫార్. నిషిద్ధ చెట్టు నుండి తిన్న తర్వాత ఆదం అలైహి సలాం సాకులు చెప్పలేదు. అతను శైతాన్ను నిందించలేదు. అతను సమర్థించలేదు. అతను ఇస్తిగ్ఫార్ చేశాడు. సూరా అల్-అరాఫ్ ఆయత్ 23లో వారు చెప్పారు, ఖలా రబ్బనా జలంనా అన్ఫుసనా వైన్లం తగ్ఫిర్లనా వతర్హంనా లనకూనన్నా మినల్ ఖాసిరీన్. వారు చెప్పారు, మా ప్రభూ, మేము మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, మరియు నువ్వు మమ్మల్ని క్షమించకపోతే మరియు దయ చూపకపోతే మేము నిశ్చయంగా నష్టపోయిన వారిలో ఉంటాము. ఫలితం, అల్లాహ్ అతన్ని క్షమించాడు, క్షమాపణ ఎలా కోరాలో నేర్పించాడు మరియు అతన్ని మానవత్వానికి తండ్రిగా చేశాడు. పాఠం: అతి పెద్ద పాపాలు కూడా నిజాయితీగల ఇస్తిగ్ఫార్తో క్షమించబడతాయి.
2. ప్రవక్త యూనుస్ అలైహి సలాం చీకటిలో ఇస్తిగ్ఫార్. యూనుస్ అలైహి సలాం కోపంతో తన ప్రజలను విడిచిపెట్టాడు. అతను తిమింగలం కడుపులో, సముద్రపు లోతుల్లో, పూర్తి చీకటిలో చిక్కుకున్నాడు. ఖురాన్ సూరహ్ అలంబియా ఆయత్ 87 మరియు 88లో ఇలా అంటుంది. మరియు ప్రస్తావించండి, చేప వ్యక్తిని, అతను కోపంతో వెళ్ళిపోయి మేము అతనిపై ఏమీ నిర్ణయించమని అనుకున్నప్పుడు. మరియు అతను చీకటుల్లో పిలిచాడు, నీ తప్ప మరొక దేవుడు లేడు, నువ్వు మహోన్నతుడవు. నిశ్చయంగా నేను అన్యాయం చేసేవారిలో ఒకడిని, కాబట్టి మేము అతనికి స్పందించి కష్టాల నుండి అతన్ని రక్షించాము. మరియు ఈ విధంగా మేము విశ్వాసులను రక్షిస్తాము. 3 పొరల చీకటి. 1. తిమింగలం కడుపు చీకటి. 2. సముద్రం చీకటి. 3. రాత్రి చీకటి. మరియు ఒక ఇస్తిగ్ఫార్ ప్రార్థన అతన్ని బయటకు తీసుకొచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ గురించి చెప్పారు. నా సోదరుడు యూనుస్ అలైహి సలాం యొక్క ప్రార్థన, నీ తప్ప మరొక దేవుడు లేడు, నువ్వు మహోన్నతుడవు. నిశ్చయంగా నేను అన్యాయం చేసేవారిలో ఒకడిని. ఏ ముస్లిం అయినా దేనికైనా ఈ ప్రార్థన చేస్తే అల్లాహ్ అతనికి స్పందిస్తాడు. ఫలితం తక్షణ రక్షణ, పూర్తి క్షమాపణ. అతని కథ మొత్తం మానవత్వానికి పాఠంగా మారింది. పాఠం: ఏ పరిస్థితి అయినా ఇస్తిగ్ఫార్ ప్రకాశవంతం చేయడానికి చాలా చీకటిగా ఉండదు. 3. ప్రవక్త మూసా అలైహి సలాం అనుకోకుండా చేసిన పాపం తర్వాత ఇస్తిగ్ఫార్. మూసా అలైహి సలాం అనుకోకుండా ఒక వ్యక్తిని చంపాడు. అతను విధ్వంసానికి గురయ్యాడు. సూరా అల్ ఖసస్ ఆయత్ 16లో రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ఫిర్లీ ఫగ్ఫరల్లహూ ఇన్నహూ హువల్ ఘఫూరుర్ రహీం. అతను చెప్పాడు, నా ప్రభూ, నిశ్చయంగా నేను నాకు నేనే అన్యాయం చేసుకున్నాను, కాబట్టి నన్ను క్షమించు, మరియు ఆయన అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, దయాళువు. ఫలితం తక్షణ క్షమాపణ. అల్లాహ్ ఇప్పటికీ అతన్ని ప్రవక్తగా ఎంచుకున్నాడు. పాపం అతన్ని నిర్వచించలేదు. పాఠం: అనుకోకుండా చేసిన తప్పులకు కూడా ఇస్తిగ్ఫార్ అవసరం, మరియు అల్లాహ్ తక్షణమే క్షమిస్తాడు. 4. ప్రవక్త దావూద్ అలైహి సలాం రాజుల ఇస్తిగ్ఫార్. ప్రవక్త దావూద్ అలైహి సలాం తీర్పులో తన తప్పును గ్రహించినప్పుడు సూరహ్ సాద్ ఆయత్ 24 మరియు 25లో మరియు దావూద్ మేము అతన్ని పరీక్షించామని నిశ్చయించుకున్నాడు, కాబట్టి అతను తన ప్రభువు నుండి క్షమాపణ కోరాడు మరియు సాష్టాంగ నమస్కారంలో వంగి పశ్చాత్తాపపడ్డాడు అల్లాహ్ వైపు. కాబట్టి మేము దానిని అతనికి క్షమించాము, మరియు నిశ్చయంగా అతనికి మా దగ్గర సామీప్యత మరియు తిరిగి రావడానికి మంచి స్థలం ఉంది. ఫలితం క్షమాపణ అల్లాహ్కు సామీప్యత జన్నత్లో ఉన్నత స్థానం. పాఠం: ఇస్తిగ్ఫార్ కేవలం పాపాలను తుడిచివేయదు, అది మీ స్థితిని ఉన్నతీకరిస్తుంది. 5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిగ్ఫార్ యొక్క మాస్టర్. పాపం లేనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరం ఇస్తిగ్ఫార్ చేసేవారు. ప్రతి నమాజు తర్వాత, రోజంతా, నిద్రించే ముందు, మేల్కొన్నప్పుడు, ప్రతి సమావేశంలో, ప్రతి కార్యకలాపంలో. ఆయిషా రజీ అల్లాహు అన్హా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రుకు మరియు సాష్టాంగ నమస్కారాలలో తరచుగా చెప్పేవారు, సుభానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ. మహిమ మరియు స్తుతి నీకు, ఓ అల్లాహ్, మా ప్రభూ. ఓ అల్లాహ్, నన్ను క్షమించు. పాఠం: పరిపూర్ణత కూడా నిరంతరం ఇస్తిగ్ఫార్ చేస్తే మనం ఎప్పుడూ ఆగకూడదు. ఎప్పుడు ఇస్తిగ్ఫార్ చేయాలి? ప్రతి క్షణం పరిపూర్ణం. 1. ప్రతి పాపం తర్వాత, వెంటనే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆదం కుమారులందరూ పాపులు, కాని పాపులలో ఉత్తములు తరచుగా పశ్చాత్తాపపడేవారు. ఆలస్యం చేయవద్దు. మీరు పాపం చేసిన క్షణం ఇస్తిగ్ఫార్ చేయండి. 2. ప్రతి నమాజు తర్వాత. సున్నత్ ప్రతి ఫర్ద్ నమాజు తర్వాత 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పడం. ఎందుకు? ఎందుకంటే మన ఆరాధన కూడా పరిపూర్ణంగా ఉండదు. మనం దృష్టి మరల్చబడతాము, ఏకాగ్రత కోల్పోతాము, తప్పులు చేస్తాము.
3. ఉదయం మరియు సాయంత్రం. ప్రతి ఉదయం మరియు సాయంత్రం సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు రాత్రి మీరు మరణిస్తే ఇది జన్నత్కు హామీ ఇస్తుందని చెప్పారు. 4. నిద్రించే ముందు. మీరు చనిపోయే నిద్ర చిన్న మరణం అని పిలుస్తారు. ముందు మీ రికార్డును క్లియర్ చేయండి. 5. సుజూద్లో. మీరు అల్లాహ్కు అత్యంత దగ్గరగా ఉండేది సుజూద్లో. అక్కడ మీ హృదయాన్ని కురిపించండి. 6. రాత్రి చివరి 3వ భాగంలో. అల్లాహ్ దిగివచ్చి నా క్షమాపణ ఎవరు కోరుతున్నారు అని అడిగినప్పుడు అక్కడ ఉండండి. 7. తిన్న తర్వాత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం తర్వాత అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపి క్షమాపణ కోరేవారు. 8. సమావేశం నుండి వెళ్ళేటప్పుడు. సంభాషణలో చేసిన ఏ తప్పులను అయినా తుడిచివేయడానికి మీ సమావేశాన్ని ఇస్తిగ్ఫార్తో మూసివేయండి. 9. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు. తలుపు మూసుకుందా? డబ్బు కొరత ఉందా? ఆరోగ్యం దెబ్బతిన్నదా? సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయా? ఇస్తిగ్ఫార్ చేయండి. అది కీలకం. 10. రోజంతా నిరంతరం. నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ, పని చేస్తూ, విశ్రాంతి తీసుకుంటూ మీ నాలుక ఇస్తిగ్ఫార్తో తడిగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోజుకు 100 సార్లు చేసేవారు. మనం 30 చేయగలమా? 50. 100 ఇస్తిగ్ఫార్ యొక్క అద్భుతాలు. మిమ్మల్ని కదిలించే నిజమైన కథలు. కథ 1. కథ 1. పిల్లలను కన్న బంజర స్త్రీ. ఒక స్త్రీ ఇమాం హసన్ అల్బస్రీ వద్దకు వచ్చి ఇలా అంది, నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది కాని పిల్లలు లేరు. దయచేసి నా కోసం దువా చేయండి. అతను ఇలా అన్నాడు, నిరంతరం ఇస్తిగ్ఫార్ చేయండి. ఆమె అయోమయంలో పడింది కాని పాటించింది. ఆమె పగలు మరియు రాత్రి ఇస్తిగ్ఫార్ చేసింది. 1 సంవత్సరంలోనే అల్లాహ్ ఆమెను ఒక బిడ్డతో ఆశీర్వదించాడు. ఆమె కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినప్పుడు అతను నవ్వుతూ సూరహ్ నూహ్ ఆయత్ 10 నుండి 12 పఠించాడు. మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన నిత్యం క్షమించేవాడు. ఆయన మీకు సంపద మరియు పిల్లలను పెంచుతాడు. సూత్రం ఎప్పుడూ అక్కడే ఉంది. ఖురాన్లో. కథ 2. రుణాలలో మునిగిన వ్యక్తి. ఒక వ్యక్తి అదే విద్వాంసుడి వద్దకు వచ్చాడు. నేను రుణాలలో మునిగిపోతున్నాను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అదే సలహా, నిరంతరం ఇస్తిగ్ఫార్ చేయండి. వ్యక్తి సందేహాస్పదంగా ఉన్నాడు కాని నిరాశలో ఉన్నాడు. అతను రోజుకో 1000 సార్లు ఇస్తిగ్ఫార్ చేశాడు. నెలల్లోనే అతను ఎప్పుడూ ఊహించని మూలాల నుండి అనుకోని డబ్బు వచ్చింది. అతని రుణాలు క్లియర్ అయ్యాయి. విద్వాంసుడు పఠించాడు, ఎవరైనా క్రమం తప్పకుండా క్షమాపణ కోరితే అల్లాహ్ అతను ఎప్పుడూ ఊహించని మూలాల నుండి అతనికి అందిస్తాడు. కథ 3. అంతమైన కరువు. తీవ్రమైన కరువు సమయంలో ప్రజలు వర్షం కోసం ప్రార్థించమని ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజీ అల్లాహు అన్హు వద్దకు వచ్చారు. అతను మింబర్కు వెళ్లి కేవలం ఇది చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్, నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాను. ప్రజలు గందరగోళంలో పడ్డారు. మేము వర్షం అడిగాము, ఇస్తిగ్ఫార్ కాదు. అతను పఠించాడు, మీ ప్రభువు నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన నిత్యం క్షమించేవాడు. ఆయన మీ మీద ఆకాశం నుండి నిరంతర ధారలలో వర్షాన్ని పంపుతాడు. కొంతకాలం తర్వాత వర్షం వచ్చింది. ఇస్తిగ్ఫార్ హృదయాన్ని ఎలా మారుస్తుంది? నిరంతర ఇస్తిగ్ఫార్ ఆత్మను శుద్ధి చేస్తుంది. పాపాలతో చీకటిపడిన హృదయం వెలుగుతో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. రోజూ ఇస్తిగ్ఫార్ చేసే వ్యక్తి గమనిస్తాడు, మనస్సులో ప్రశాంతత, ఆందోళన నుండి ఉపశమనం, అనుకోని ఆశీర్వాదాలు, సమస్యలకు సులభమైన పరిష్కారాలు, అల్లాహ్తో బలమైన సంబంధం. ఇది కేవలం పదాలు కావు, ఇది సృష్టికర్త వైపు తిరిగి వచ్చే ప్రయాణం. ఇస్తిగ్ఫార్లో సాధారణ తప్పులు, వీటిని నివారించండి. తప్పు 1. అర్థం లేకుండా చెప్పడం.
మీ పెదవులను కదిలిస్తూ మీ హృదయం మరెక్కడో ఉండటం. పరిష్కారం: ఆగండి. ఏకాగ్రత పెట్టండి. ప్రతి పదాన్ని అనుభవించండి. తప్పు 2. మళ్ళీ పాపం చేయాలని ప్లాన్ చేస్తూ ఇస్తిగ్ఫార్ చేయడం. నేను ఈ పాపం చేస్తాను, తర్వాత అస్తగ్ఫిరుల్లాహ్ చెబుతాను, మరియు అది సరే. ఇది అల్లాహ్ను ఎగతాళి చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పాపం నుండి పశ్చాత్తాపపడే వ్యక్తి పాపం లేని వ్యక్తి వంటివాడు, కానీ క్షమాపణ కోరుతూ పాపం చేయడం కొనసాగించే వ్యక్తి తన ప్రభువును ఎగతాళి చేస్తున్న వ్యక్తి వంటివాడు. పరిష్కారం: ఆపడానికి నిజాయితీగల ఉద్దేశం. మీరు మళ్లీ పడిపోతే మళ్లీ ఇస్తిగ్ఫార్ చేయండి. కాని ఎప్పుడూ పాపం చేయాలని ప్లాన్ చేయవద్దు. తప్పు 3. ఇస్తిగ్ఫార్ను ఆలస్యం చేయడం. నేను తర్వాత ఇస్తిగ్ఫార్ చేస్తాను, తర్వాత ఎప్పుడూ రాదు. పరిష్కారం: మీరు పాపం చేసిన క్షణం ఇస్తిగ్ఫార్ చేయండి. క్షమాపణ అడగడానికి మీరు చాలా మురికిగా ఉన్నారని శైతాన్ మిమ్మల్ని భావించేలా చేయవద్దు. తప్పు 4. మీ పాపం చాలా పెద్దదని అనుకోవడం. నేను చాలా ఎక్కువ చేశాను, అల్లాహ్ నన్ను క్షమించడు. ఇది శైతాన్ నుండి వచ్చింది. అల్లాహ్ సూరా అజ్-జుమర్ ఆయత్ 53లో ఇలా అంటున్నాడు: చెప్పు, ఓ నా సేవకులారా, పాపం చేయడం ద్వారా తమకు తామే అన్యాయం చేసుకున్నవారు అల్లాహ్ దయను నిరాశపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమించేవాడు, దయాళువు. అన్ని పాపాలు, మినహాయింపులు లేవు. తప్పు 5. పాపాల కోసం మాత్రమే ఇస్తిగ్ఫార్ చేయడం. ఇస్తిగ్ఫార్ కేవలం పాపాల కోసం కాదు. ఇది దీనికోసం: ఆరాధనలో లోపాలు, మూసిన రిజ్క్, జీవితంలో కష్టాలు, ఆశీర్వాదాల పెరుగుదల కోరడం, సాధారణ దయ మరియు రక్షణ. పరిష్కారం: దీన్ని మీ రోజువారీ ధికర్లో భాగంగా చేయండి, పాపం తర్వాత మాత్రమే కాదు. తప్పు 6. సున్నత్ పద్ధతిని అనుసరించకపోవడం. ప్రవక్త దుఆలను ఉపయోగించడానికి బదులు మీ స్వంత పదాలను రూపొందించడం. పరిష్కారం: కనీసం ఈ విధంగా గుర్తుంచుకోండి. అస్తగ్ఫిరుల్లాహ్ సరళమైన వెర్షన్. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ మాస్టర్ వెర్షన్. యూనుస్ అలైహి సలాం యొక్క దుఆ అద్భుత వెర్షన్. అంతిమ శక్తి కదలిక: ఇస్తిగ్ఫార్ను ఇతర చర్యలతో కలపడం. 1. ఇస్తిగ్ఫార్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సలవాత్. సూత్రం: 100 ఇస్తిగ్ఫార్, 100 సలవాత్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్. మీ దుఆ చేయండి. ఈ కలయిక పేలుడుకరమైనది. 2. ఇస్తిగ్ఫార్ మరియు దానం. సదఖా ఇవ్వండి, తర్వాత ఇస్తిగ్ఫార్ చేయండి. కలయిక: మీ సంపదను శుద్ధి చేయడం సదఖా, మీ ఆత్మను శుద్ధి చేయడం ఇస్తిగ్ఫార్. దీని అర్థం ఆపలేని ఆశీర్వాదాలు. 3. ఇస్తిగ్ఫార్ మరియు ఉపవాసం. మీరు ఉపవాసం ఉన్న రోజులలో సోమవారం, గురువారం సున్నత్ ఉపవాసాలు సమృద్ధిగా ఇస్తిగ్ఫార్ చేయండి. ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇస్తిగ్ఫార్ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కలిసి పరివర్తన. 4. ఇస్తిగ్ఫార్ మరియు ఖురాన్. ఖురాన్ పఠించిన తర్వాత ఇస్తిగ్ఫార్ చేయండి. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేవారు మరియు ఆయత్లకు వచ్చినప్పుడు దయ, ఆయన ఆగి దయ కోరేవారు. శిక్ష, ఆయన ఆగి ఆశ్రయం కోరేవారు. ఎల్లప్పుడూ ఇస్తిగ్ఫార్తో ముగించేవారు. రాత్రి ఇస్తిగ్ఫార్ అద్భుతాలు జరిగే సమయం. రాత్రి చివరి 3వ భాగం కేవలం తహజ్జుద్ కోసం మాత్రమే కాదు. ఇది ఇస్తిగ్ఫార్ కోసం సమయం. మీ శక్తి దినచర్య. 1. చివరి 3వ భాగంలో మేల్కొనండి. 2. వుజూ చేయండి. 3. కనీసం 2 రకాత్ నమాజు చదవండి. 4. ఇస్తిగ్ఫార్తో సుజూద్ చేయండి. 5. సలాం తర్వాత కూర్చుని 100 ఇస్తిగ్ఫార్ చేయండి. 6. మీ వ్యక్తిగత దుఆలు చేయండి. 7. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్తో ముగించండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మన ప్రభువు ప్రతి రాత్రి అత్యంత దిగువ స్వర్గానికి దిగి వస్తాడు మరియు అంటాడు, నా క్షమాపణను ఎవరు కోరుతారు, నేను వారిని క్షమిస్తాను. అల్లాహ్ మిమ్మల్ని ఇస్తిగ్ఫార్ చేయమని అడుగుతున్నాడు. ఈ అపాయింట్మెంట్ను కోల్పోవద్దు. తహజ్జుద్ ఎలా నిర్వహించాలి మరియు దాని అద్భుతం గురించి మరింత తెలుసుకోవడానికి వివరణలో లింక్ ఉన్న పూర్తి వీడియో చూడండి. అందమైన వాస్తవికత, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నాడు. నన్ను ఏదో చెప్పనివ్వండి, అది మిమ్మల్ని ఏడిపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన పేరుతో మీరు పాపాలు చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని పాపాలు చేసి తర్వాత క్షమాపణ కోరే ప్రజలతో భర్తీ చేస్తాడు, తద్వారా ఆయన వారిని క్షమించగలడు. అల్లాహ్ క్షమించాలనుకుంటున్నాడు. ఆయన క్షమించడం ఇష్టపడతాడు. ఇది ఆయన అత్యంత ఇష్టమైన లక్షణాలలో ఒకటి. ఆయనకు మన పరిపూర్ణత అవసరం లేదు. ఆయన మన తిరుగుబాటు కోరుకుంటాడు. మీరు ఇస్తిగ్ఫార్ చేసిన ప్రతిసారీ అల్లాహ్ ఆనందిస్తాడు. ఊహించండి, రాజుల రాజు, అత్యంత శక్తివంతుడు, ప్రతిదానికి సృష్టికర్త. మీరు ఆయన క్షమాపణను అడిగినందుకు ఆనందిస్తున్నారు. మనం ఎలా నిరంతరం ఇస్తిగ్ఫార్ చేయకుండా ఉండగలం? ప్రతి అస్తగ్ఫిరుల్లాహ్ జన్నత్ వైపు ఒక అడుగు. మీరు ఎన్ని తప్పులు చేసినా అల్లాహ్ దయలో ఎప్పుడూ నిరాశ కోల్పోవద్దు. ఆయన అంటున్నాడు, సూరా అజ్జుమర్ ఆయత్ 53లో, అల్లాహ్ దయను నిరాశపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ మన అన్ని పాపాలను, కనిపించేవి మరియు కనిపించనివి, గతం మరియు భవిష్యత్తు, చిన్నవి మరియు పెద్దవి క్షమించుగాక. ఆయన మనల్ని నిరంతరం ఆయన క్షమాపణను కోరి దానిని స్వీకరించే వారిలో చేయుగాక. ఆయన మనకు ఆయన వైపు మళ్లకుండా ఆగని హృదయాలను, ఆయన స్మరణలో అలసిపోని నాలుకలను మరియు ఆయన దయను ప్రతిబింబించే జీవితాలను ప్రసాదించుగాక. ఆయన మనకు క్షమాపణ యొక్క మాధుర్యాన్ని మరియు ఆయన అంగీకారం యొక్క వెలుగును ఆశీర్వదించుగాక. మరియు మనం మన పెదవులపై అస్తగ్ఫిరుల్లాహ్ తో మరణించి శుభ్రమైన రికార్డులు మరియు శుద్ధి చేయబడిన హృదయాలతో ఆయనను కలుసుకోవాలి. ఆమీన్. కాబట్టి ఈ రోజు ప్రారంభించండి. మీ హృదయం నుండి అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పండి. ఇది మీ అలవాటుగా, మీ వైద్యంగా, మీ విజయానికి రహస్యంగా మారనివ్వండి. ఎందుకంటే నిరంతరం అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పే వ్యక్తి అల్లాహ్ ప్రేమ నుండి ఎప్పుడూ వంచించబడడు. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి. జజాకల్లాహ్ ఖైర్.